క్లాస్ రూమ్స్ ఉంటాయి, హాస్టల్ ఉంటుంది, టీచింగ్ స్టాఫ్ కూడా అక్కడనే వసతులు ఉంటాయి. టోటల్గా ఇంటిగ్రేటెడ్ అంటే దాంట్లో ప్రతిదీ ఉంటుంది. అంటే ల్యాబ్లు ఉంటాయి, స్టేడియంలు ఉంటాయి, ప్రతి వ్యవస్థ అంటే ఒక ప్రైవేట్ స్టాండర్డ్ క్యాంపస్కి పోతే మీకు ఎన్ని రకాల మౌలిక వసతులు ఉంటాయో పిల్లలకు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు కూడా ఆ రకమైన మౌలిక వసతులు అన్నిటినీ ఏర్పాటు చేసి వాళ్ళ మధ్య తారతమ్యాలు లేకుండా, ఎందుకంటే ఇది సోషల్ కాజ్కి తయారవుతుంది. ఎస్సీ స్టూడెంట్స్ని అందరిని ఒక దగ్గర, ఎస్టీలను అందరిని ఇంకొక దగ్గర, బీసీలను ఇంకొక దగ్గర, మైనారిటీలను ఇంకొక దగ్గర మనం సంవత్సరాల కొద్దీ విద్యను అందించి వాళ్ళని పెంచడంతో ఒక రకమైన అభద్రతా భావం వాళ్ళ మనసులో పేరుకపోవడానికి అవకాశం ఉంది. వీళ్ళందరూ కలిసి ఉండడంతో మనమంతా ఒకటే అన్న భావన కాకుండా ఒకరి మధ్యలో ఒకరికి ఒక సౌహృద్భావమైన వాతావరణం వస్తుంది. అంటే ఒక సోషల్ కాజ్ను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. ఏ వర్టికల్చర్ ఆ వర్టికల్చర్ని సపరేట్గా మనం పెట్టి చూస్తే వాళ్ళకు ఒక తెలియని అభద్రతా భావం, సమాజం మమ్మల్ని పక్కన పెట్టి చూస్తుందేమో అని చెప్పి ఆ విద్యార్థుల మనసులో ఎక్కడో ఒక నిగూఢమైన భయం పేరుకుపోవడానికి అవకాశం ఉంటుంది. చిన్న వయసులో వాళ్ళ మనసులో ఇట్లాంటి ఆందోళన ఉండడానికి వీల్లేదు. అందుకే వీళ్ళందరిని ఒక దగ్గరికి తీసుకొస్తే ఒక బ్రదర్హుడ్ అంటే ఒక ఫ్యామిలీ లాగా, ఒక అన్నదమ్ముల్లాగా, ఒక కలిసి గ్రౌండ్లో కలిసి ఆడుకోవడం ద్వారా, చదువుకునేటప్పుడు కలవడం ద్వారా వీళ్ళందరూ కూడా ఒక మంచి వాతావరణంలో పెరుగుతారు. సో వాళ్ళందరినీ ఒక ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ క్రియేట్ చేస్తున్నాం. మినిమం 20-25 ఎకరాల నుంచి 100 నుండి 125 కోట్ల రూపాయలు ఒక్కొక్క స్కూల్ మీద ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి వాళ్ళకు ఒక మంచి పౌష్టిక ఆహారాన్ని అందించడమే కాకుండా ఒక మంచి మేనేజ్మెంట్ని ఇచ్చి వాళ్ళకి ప్రతి క్షణం విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి నాణ్యమైన విద్యను అందించి నాణ్యమైన ఫుడ్ను అందించాలనేదే మా ఆలోచన. లేదు, స్ట్రెంత్ తక్కువ స్కూళ్ళు మూయం. స్ట్రెంత్తో నువ్వు కంపేర్ చేసి స్కూళ్ళు తెరవడం మూయడం జరిగితే పేదలకు విద్య దూరం అవుతుంది. పేదలను విద్య నుంచి దూరం చేసే ఉద్దేశం మాకు లేదు. పేదలకు విద్య అందించడమే, వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి మనం విద్య అందించాలనేది మా విధానం. ఇట్స్ వాళ్ళ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ, శ్రీమతి సోనియా గాంధీ గారు. సో వాళ్ళకు విద్య అనేది హక్కు. ఆ హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదు. దాన్ని ఆర్థికపరమైన అంశాలతో ముడిపెట్టే ఉద్దేశం మాకు లేదు. మంచి ప్రణాళికతో ముందుకు వస్తాం, వాళ్ళందరికీ విద్యను అందుబాటులోకి తీసుకొస్తాం. వాళ్ళు ఉన్న దగ్గరికైనా మేము వెళ్ళి విద్యను అందనిస్తాం, లేకపోతే వాళ్ళు వస్తున్న దగ్గరికి తీసుకెళ్ళి అయినా వాళ్ళకి విద్య అందుబాటులోకి తీసుకొస్తాం. కాబట్టి విద్యా అవకాశాలు లేకపోవడం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. ఆల్రెడీ క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చినాం, చాలా పరిష్కారమైన. మిగతా వాటి విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ మనవాళ్ళు, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యతనే మా ప్రభుత్వాన్ని. అందుకే క్యాబినెట్ సబ్ కమిటీ చేసినాం. చాలామందిని ఇండివిజువల్గా 1-on-1 అందరినీ కలిసిన మా అధికారులకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీని పర్సనల్గా మాట్లాడి వాళ్ళ ఆప్షన్స్ తీసుకోండి, వాళ్ళకు ఉన్న అభ్యంతరాలు తీసుకోండి, వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం సహాయం అందించగలదో కూడా వాళ్ళని ఒకరొకరిని కలవండి అని చెప్పి మా ఆఫీసర్స్కి చెప్పినాం, మా క్యాబినెట్ సబ్ కమిటీకి చెప్పినాం. మ్యాక్సిమం అందులో చాలామంది సమస్యల పరిష్కారం, ఇంకా కొన్ని మిగిలినట్టు ఉన్నాయి. గత పాలకుల యొక్క పాపాలను ఒకటొకటిగా కడుక్కుంటూ వస్తున్నాం. ఇది కూడా కడుగుతాం, వీటిని కూడా పరిష్కరిస్తాం.